ఆంధ్రప్రదేశ్లో 2018లో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి పరీక్ష నిర్వహించాలని వీలైనంత త్వరగా అంటే 6 నెలల్లోనే ఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు హాయ్ అండి. హాయ్ అండి. జై భారత్. చిరంజీవి నాయక్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018లో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 మెయిన్స్ దాని మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ గ్రూప్ 1 మెయిన్స్ని రద్దు చేసింది. వీలైనంత త్వరగా మళ్ళీ పరీక్షను కండక్ట్ చేయాలని 6 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ జరిగింది. 2020 డిసెంబర్ 21 జనవరి మధ్యలో జరిగింది మెయిన్స్ జరిగిన తర్వాత ఇవాల్యుయేషన్ అనేది మెయిన్స్ యాక్చువల్గా మాన్యువల్గా జరగాలి. మాన్యువల్గా జరగకుండా డిజిటల్ మేనర్లో చేశారు. డిజిటల్ మేనర్లో అంటే మనకు ప్రిలిమ్స్ అయితే ఓఎంఆర్ షీట్ ఉంటుంది కాబట్టి డిజిటల్ ఇవాల్యుయేషన్కు వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ కాబట్టి మాన్యువల్గా చేయాల్సిందని వీళ్ళు డిజిటల్గా చేయించేసి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళందరినీ గ్రూప్ 1గా రిక్రూట్ చేయాలని ఒక ప్లాన్ జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎగ్జామ్ బాగా రాశారో, సో వాళ్ళు సెలెక్ట్ కాలేదు. ఎవరైతే ఇంపార్టెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో ఇదంతా స్టడీ చేసిన తర్వాత అక్కడ జరిగిన అవకతవకలన్నీ ఏమేమి జరిగినాయి ఇదంతా రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేసేసి ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో, రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది, మేము బాగా రాసాము, ఈసారి మాకు సర్వీస్ వచ్చేస్తుంది అని అనుకున్నారో వాళ్ళందరూ ఈ డేటా అంతా గ్యాదర్ చేసేసి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి మొత్తం తెలుసుకుని హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టును అప్రోచ్ అయిన తర్వాత దీని మీద కేసు స్టార్ట్ అయింది 2021 నుంచి. అది కంటిన్యూ అవ్వకుండా నిన్నటి దాకా వచ్చి నిన్నటికి హైకోర్టు యాక్చువల్గా స్ట్రైక్ డౌన్ చేసింది నోటిఫికేషన్. మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వితిన్ 6 months రిజల్ట్ ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రాసెస్ హైకోర్టులో కూడా ఇంత డిలే అయ్యేదానికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ కేసు వేసారో వాళ్ళు కోర్టును అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ లాయర్ ప్రభుత్వానికి ఏపీఎస్సికి ప్రోగా మారిపోయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ ఇవ్వకుండా కేసుని డిలే డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఫైనల్ గా ఈ ఆస్పిరెంట్స్ అందరు కలిసి హైకోర్టు బార్ అసోసియేషన్ అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి ఆ లాయర్ తో మాట్లాడించి ఇంకా కొంచెం ఆవిడ గట్టిగా బార్ అసోసియేషన్ చెప్పడం వల్ల ఆవిడ అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం తర్వాత ఇది నిన్న హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందండి. దీనివల్ల ఏంటంటే గత 5 years గా ఎవరైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ నమ్ముకొని జెన్యూన్ గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ అన్యాయానికి గురయ్యారు. 5 సంవత్సరాలు అలా ఎన్నో విలువైన కాలాన్ని స్టిల్ ఇంకొక నోటిఫికేషన్ వాళ్ళు కష్టపడి చదివి ఒక జాబ్ కొట్టుకున్నారు, ప్రిలిమ్స్ లో సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్ లోకి వచ్చేసరికి మెయిన్స్ కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా మెయిన్స్ రాశాను. టు బి హానెస్ట్ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈసారి నాది మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అని అసలు ఏదో జరిగిందనేది నాకు అర్థమైన తర్వాత నేను అంటే గ్రూప్ 1 మెయిన్స్ లో జరిగినటువంటి అవకతవకల వెనక ఏపీఎస్సి లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల హస్తంతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల హస్తం కూడా ఉందంటూ కొన్ని వార్తలు బయటకు వస్తుంది. స్టేట్ పీసీఎస్ లో జనరల్ గా ఇవన్నీ పొలిటికల్ అపాయింటీస్. వీళ్ళందరూ ఏపీఎస్సీ లో ఉండే వాళ్ళందరూ పొలిటికల్, రైట్ ఫ్రమ్ చైర్మన్ నుంచి సభ్యులు అందరూ పొలిటికల్ అపాయింటీస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ కి ఈల్డ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో పొలిటికల్ ఈల్డ్ కి లోన్ అయ్యే వీళ్ళు ఈ రకంగా గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండే వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ గ్రూప్ 1 గా క్యాడర్ కింద సెలెక్ట్ చేయించేసి వాళ్ళలో కొంతమంది ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ఉన్నారని కూడా విన్నాను నేను. ఇప్పుడు వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళందరినీ గ్రూప్ 1 ద్వారా లోపలికి పంపించేసి సిస్టమ్ ని ఒక లాంగ్ రన్ లో సిస్టమ్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మన మనుషులు లోపల పెట్టి అనే ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడాలి తప్ప మనం ఇంకోటి అయితే కనపడదు. ఇప్పుడు ఈ రోజు మీ ద్వారా నేను లబ్ధి పొందానంటే మీకు ఎప్పటికీ నేను ఏదో రకంగా లాయల్ గానే ఉంటాను. సో వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా వీళ్ళ మనుషులు లోపల చొప్పించేసి అడ్మినిస్ట్రేషన్ లో కలకాలం వీళ్ళు రాజకీయంగా వీళ్ళ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే రేపు అందరూ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో ఉండే స్థానం అది. సో ఇప్పుడు రీసెంట్ గా గ్రూప్ 1 గా అటెండ్ అయ్యి నేను క్లియర్ చేశారు అని అనుకుంటున్న వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ఉంటాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి ఆస్కారం ఎక్కువ ఉండేది. ప్రభుత్వానికి అన్ఫార్చునేట్ ఎవరైతే ఆస్పిరెంట్ జెన్యూన్ గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఫార్చునేట్ ఈ నోటిఫికేషన్ హైకోర్టు క్యాన్సిల్ చేయడం.
ఓకే. ఓవరాల్ గా ఈ గ్రూప్ 1 మెయిన్స్ వల్ల ఎంతమంది బాధితులుగా మారారు? ఎంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించారంటే ఏం చెప్తారు? అంటే కోర్టును ఆశ్రయించిన వాళ్ళలో జెన్యున్ గా హండ్రెడ్స్ లో ఉన్నారండి. హ్మ్. కానీ నష్టపోయిన వాళ్ళు థౌజండ్స్ లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో మీరు కూడా ఉన్నారని చెప్తున్నారు. నేను కోర్టును అప్రోచ్ అవ్వలేదు కానీ బట్ నేను డిసప్పాయింట్ అయ్యా. రిజల్ట్ విషయంలో మాత్రం ఐ వాజ్ హైలీ డిసప్పాయింటెడ్. హ్మ్. ఎందుకంటే నేను చాలా బాగా రాశాను. ఓకే. మరి ఎందుకు మీరు కూడా కోర్టును అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్‌గా నేను అప్పుడు ఇంకా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. మా వేరే ఫ్రెండ్స్ అప్రోచ్ అయ్యారు. నేను అంత పట్టించుకోలేదు. తర్వాత నేను ఇంకా ట్రాక్ మార్చుకొని వేరే ట్రాక్‌లోకి వచ్చేసిన తర్వాత హ్మ్. ఇంక ఈ గ్రూప్ నోటిఫికేషన్ గురించి పట్టించుకోలేదు. తర్వాత ఎగ్జామ్స్‌కి అప్లై చేయడం కూడా మానేసా. 2021 ఈ గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత హ్మ్. ఇంక నేను ఎగ్జామ్స్‌కి అప్లై చేయడమే మానేసా టోటల్. హ్మ్. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. ఇది రానున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఒకటి మొటికాయలు అనేది కాదు కానీ ఇది పెద్ద స్కామ్ కదా. అవును, స్కామ్ బయటికి తీయడం అంటే అది. స్కామ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ ఫస్ట్ థింగ్. హ్మ్. సో ఈ విషయంలో ఏంటంటే నిరుద్యోగులు చాలా డిసప్పాయింటెడ్ గా ఉండండి. రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 లో కూడా పేపర్ అసలు ఒక సబ్స్టాండర్డ్ పేపర్ సిలబస్ లో లేని క్వశ్చన్స్ అడిగారని, తర్వాత 1:50 తీస్తున్నారు. ఇప్పుడు ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ దాంట్లో 1:100 తీయాలనేసి అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తా ఉంటే వీళ్ళేమో 1:50 తీస్తామని అంటున్నారంట. అక్కడ కూడా నిరుద్యోగులు చాలా డిసప్పాయింట్ ఉన్నారు. ఇంకోటి ఈ ప్రభుత్వం మీద ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఇష్యూ ఏంటంటే అన్ఎంప్లాయ్స్ ఎండ్ నుంచి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మోసపూరితమైన ప్రకటన చేసి అప్పుడు ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత ఈ రోజుకి జాబ్ క్యాలెండర్ లేదు. ఈ రోజుకి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఇలా ఇంతకు ముందు వచ్చిన ఆ గవర్నమెంట్ రాక ముందు వచ్చిన నోటిఫికేషన్ లో ఏమో ఇలాంటి అవకతవకలు చేసి వాళ్ళకి అనుకూలమైన లోపల సిస్టమ్ లోకి ప్రవేశపెట్టేసేసి జెన్యూన్ ఆస్పిరెంట్స్ ని ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులందరూ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. అంటే 2018లో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ లో జరిగిన అవకతవకల వల్ల ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరి జాబులు ఇప్పుడు పోయినట్లే. ఆబ్వియస్ గా అంటే వీళ్ళకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటప్పుడు ఏదన్నా కారణాల వల్ల హైకోర్టు ఈ పర్టికులర్ దాన్ని నోటిఫికేషన్ ని రద్దు చేసిన ఎగ్జామ్ అని అడిగిన మీ జాబ్లు ఆటోమేటిక్ పోతేని కన్సల్ట్ లెటర్ తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చారట. నేను నా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు. సో మరి వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అవుతారు కదా, దీన్ని ఎలా చూడాలి? సో వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు కదా, లేదు అలా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి జాబ్స్ ఇచ్చేటప్పుడే దీని మీద మళ్ళీ ఏదన్నా హైకోర్టులో కేసు అయ్యి దీన్ని ఎగ్జామ్ ప్రాసెస్ ని స్ట్రైక్ డౌన్ చేసేసి ఎగ్జామ్ అని అంటే మీ ఆటోమేటిక్ గా మీ జాబ్స్ అన్ని టెర్మినేట్ అయిపోతాయి అనేసి ఒక కన్సల్ట్ లెటర్ తీసుకుని వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారంట. సో ఇందటి వాళ్ళు ఆల్రెడీ ఆ కన్సల్ట్ కి ఒప్పుకుని జాబ్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు కోర్టుకి వెళ్ళినా దానికి వ్యాలిడిటీ ఉండదు కదా. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆదేశాల మేరకు మరో 6 నెలల్లో గనక మళ్ళీ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ జరిగితే ప్రిలిమ్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఎవరైతే 2020-21 మెయిన్స్ ఎవరైతే ఎంతమంది అయితే రాశారో వాళ్ళందరూ ఎలిజిబుల్, ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ మెయిన్స్ రాసేదాన్ని. ఓకే. ఈసారి దాంతో పాటుగా కొత్తగా రాయడానికి కూడా ఛాన్స్ ఉంటుందా? దాంతో పాటు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా రాసుకోవాలంటే మళ్ళీ. ఈ పర్టికులర్ 2018 నోటిఫికేషన్ వరకు అయితే మాత్రం ఎవరైతే ప్రీ క్వాలిఫై మెయిన్స్ రాశారో వాళ్ళు ఆటోమేటిక్ గా మెయిన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది.